ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుని యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ కలుగునుగాక. మన నేటిదిన వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులైన వారికి ఇలా ఒక చక్కటి సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువారు మాట్లాడుతూ విందును కూర్చున్న అంశాన్ని తీసుకున్నారు. మరి లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనా నీ సహోదరునైనా నీ బంధువునైనా మరి ధనవంతులైన నీ పొరుగువారినైనా ఎవరిని కూడా పిలువవద్దంటాడు. మనం చేసే విందులు వినోదాల్లోనికి సహజంగా మనము మనకంటే గొప్పవారిని, మన స్నేహితులను, మన బంధువులను, మన పరిచయస్తులైన వారందరినీ పిలుచుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, నీవు పగటి విందు చేసినా కానీ రాత్రి విందు చేసినా అనగా పరలోక సంబంధమైన విందు, అలాగే మీటింగ్లని, మహాసభలని ఇలా మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే శరీరీతైన విందు రాత్రి విందు, పగటి విందైనా రాత్రి విందైనా అని చెప్తూ ఉంటారు. పుట్టినరోజులని, వివాహాది కార్యక్రమాలని, ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనం చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు సహజంగా మనం ఎవరిని పిలుస్తామంటే మన పరిచయస్తులైన వారిని, మన స్నేహితులను, మన బంధువులను, మన మిత్రులను పిలుచుకుంటూ ఉంటాం. కానీ ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, ఏ విధమైన విందు నీవు చేసినప్పటికీ కూడా నీ బంధువుల్ని పిలవద్దు, నీ పొరుగు వారంటే ధనవంతులను పిలవద్దు, నీ స్నేహితులను పిలవద్దు, నీ సహోదరులను పిలవద్దు. వారిని ఒకవేళ నువ్వు పిలుస్తావనుకో, ఎప్పుడైనా ఒకప్పుడు నువ్వు చేసిన విందుకు ప్రతిగా వారు కూడా తమ తమ విందులలోనికి నిన్ను ఆహ్వానిస్తారు. కాబట్టి ఆ ప్రతిఫలము నీవు ఇక్కడే వారి ద్వారా పొందేసుకుంటావు. కనుకనే వారు నీకు చేసేస్తారు. కాబట్టి అలాంటి వారికి నీవు విందు చేసిన ఏ విధమైన ప్రయోజనము నీకు ఉండదు. కాబట్టి నీవు విందు చేయనప్పుడు ఎవరిని పిలవాలి అంటే బీదలను, అంగహీనులను, వస్త్రహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువు అంటాడు. మరి ఇలా ఎందుకు ప్రభువు చెప్పారంటే, మనకంటే చిన్నవారు, మరి లేమిలో ఉన్నవారు, బలహీనతలో ఉన్నవారు, మరి ఎవరి దృష్టిలోని ఎంపిక లేని వారిని ప్రభువు తెలియచేస్తూ ఉంటారు. చూడండి, కుంటివారిని ఎవరు అంతగా లక్ష్య పెడతారు, గ్రుడ్డివారిని ఎవరు అంతగా లక్ష్య పెడతారు. అలాగే మనం చూస్తే మరి అంగహీనులైన వారిని, ఆయా అవయవ భాగాలు లోపాలు కలిగిన వారిని, ఇంకా భేదవారిని చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత యుక్తంగా చెప్తూ ఉంటారు. అలాంటి వారిని పిలిస్తే మరి నీకంట వారికి ప్రత్యుపకారంగా నీకు ఏమైనా చేయాలని అనుకున్నా చేసేటువంటి పరిస్థితి వారికి ఉండదు. కాబట్టి వారు తిరిగి నీకేం చేయలేరు, ప్రత్యుపకారము చేయలేరు. ఎందుకంటే వారి దగ్గర ఏమీ లేదు. కాబట్టి నేను పిలిచి వారికి ఏ సహాయము చేయరు, లేకపోతే మరి ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందులో నిన్ను పిలవరు. కాబట్టి అప్పుడు నువ్వు ధన్యుడువు అంటారు ప్రభు. ఎందుకంటే తిరిగి చేయగలిగిన వారికి మనం చేస్తే ఏమీ ప్రయోజనం లేదు, కానీ మనకు తిరిగి చేయలేని వారికి చేసామనుకోండి, అందువల్ల ప్రయోజనం ఉంది. ఏంటి ఆ ప్రయోజనం అంటే, నీవు ధన్యుడవు. ఈ ధన్యత మరి మనకంటే చిన్నవారిని మనం లక్ష్య పెట్టినప్పుడు మనం ధన్యులము అని ప్రభువు చెప్తారు. చూడండి, పరలోక రాజ్య మర్మములను ప్రభువు మనకు తెలియచేస్తూ ఉంటారు. మన ప్రభువు దీనులను, మరి దరిద్రులను, ఎన్నిక లేని వారిని, బలహీనులను మరి ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఎక్కడెక్కడ అలాంటి వారు ఉన్నారో, కుంటి వారి యొద్దకు, గుడ్డి వారి యొద్దకు, కుష్టి రోగుల యొద్దకు, ఇలాగూ బలహీనులైన వారి యొద్దకే ఆయన వెళ్ళి పరిచర్యలు చేసినట్లుగా మనం చూస్తాం. మరి ప్రభువు చేసిన పరిచర్యలు ప్రతిగా వారు ఏ పరిచర్య ఆయనకు చేయలేరు. కాబట్టి ఈయన మరి చేసినటి ఉపకారానికి ప్రతిఫలము పరలోకపు తండ్రి యొద్ద దాచబడి ఉంటుంది. అలా మానవ మాత్రమే మనం కూడా ఏదైనా చిన్న పని చేసినప్పటికీ ప్రభువు పేరట ఏ చిన్న పని ఏ పేదవానికి చేసినా కూడా యేసుప్రభువారు మత్తయి సువార్తలో మనకు ఒక మాట చెప్తారు కదా, 24వ అధ్యాయంలో ఏమని చెప్తారు, ఇదిగో నేను వస్త్రహీనుడిని అయి ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టిదిరి, నేను దప్పికొని ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చిదిరి అంటాడు. అయితే ఆ పిలువబడిన వారు అంటారు కదయ్యా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండటైనను, దప్పికొని ఉండటైనను,
వస్త్రహీనుడు అయి ఉండుటను చూచి మేము నీకు ఏ ఆహారం పెట్టితిమి, లేక దాహం ఇచ్చితిమి, వస్త్రం ఇచ్చితిమి అని అడుగుతూ ఉంటారు. అయితే ఇదిగో దరిద్రులని ఈ చిన్నవారికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అంటాడు కదండి. ఎంత గొప్ప మాట కదా. మనం పేదలను కనికరిస్తే ఈరోజు ఇజ్రాయెల్ ప్రదేశానికి వెళ్ళి ఎంతో ధన సమృద్ధిని సంపాదించుకొని చిన్న చిన్న విందులు వినోదాలు వారు ఏర్పాటు చేసుకుంటే ఎంతో బ్రహ్మాండమైన విందులు వారు చేస్తా ఉన్నారు. ఎవరిని పిలుస్తున్నారు? తమ బోటి వారిని, తమ సన్నిహితులను, తమ వల్లే ఉన్నతులను, ఉన్నత ఉద్యోగస్తులను. మరి ఇజ్రాయెల్ వారినే, కువైట్ వారే, దుబాయ్ వారిని, ఇలా వారి పరిచయస్తులైన వారిని పిలుచుకుంటా ఉన్నారు. మనకు కలిగిన ఆస్తి ఏదైతే ఉందో, మన సంపాద్యం ఏదైతే ఉందో, మనం చేసే ఆ విందు వినోదాలు ఏవైతే ఉన్నావో అవి తిరిగి మనకు చేయలేని వారికి చేస్తే బెటరు అని ప్రభువు చెప్తా ఉన్నారనగా, అలాగూ చేసినప్పుడు నీవు ధన్యుడవు అంటారనమాట. ఏది వారికి ధన్యత అంటే భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు దాచబడి ఉన్నటువంటి, సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనుడి అంటాడు మత్తయి సువార్తలు మనం చూస్తే. కాబట్టి మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న వారిని మనము మన యొక్క విందు వినోదాలను పిలవలసిన వారం, మనం ఏ మంచి సత్కార్యం చేసినా అలాంటి వారిని పిలిచి చేయవలసిన వారమైనా. ఇంకా ఏమంటాడంటే నీతిమంతుల పునరుత్థానంలో నీవు ప్రత్యుపకారం పొందుదువు అంటాడు. ఎప్పుడండి? నీతిమంతుల పునరుత్థానం. ఒకవేళ నీవు నీతి గలవాడు కావేమో, ఇప్పుడు మన క్రియలు నీతి కలిగిన క్రియలు కాకపోవచ్చేమో, మనం నీతిమంతులము కాదు, కానీ నీతిమంతుల పునరుత్థానంలో మనం ఏం చేస్తామంట? ప్రతిఫలం పొందేటువంటి స్థితి మనము చేసేటువంటి ఈ దాన ధర్మాలు, ఈ యొక్క ఉపకారాలు, ఈ యొక్క విందు వినోద కార్యక్రమాలు, మనము సత్క్రియలు ఏవైతే మంచి కార్యాలు చేస్తామో వాటి ద్వారా నీతిమంతుల పునరుత్థానంలో మనం ఏం పొందుకుంటామంట? ఫలము పొందుకొందుము అంటారు. సామెతల గ్రంథకర్త 19వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని. ఎవరంటండి? బీదలైన వారిని ఎవరైతే కనికరిస్తారో వారు యెహోవాకు అప్పిచ్చేవారంట. యెహోవా దేవునికే మనం అప్పిచ్చే అంతటి గొప్పవారమా? కాదు కదా. మరి ఆయన ఎప్పుడైనా మన యొద్దకు వచ్చి నాకు ఈ కొరత ఉంది, మీరు నాకు ఈ కొరత తీర్చడం అడుగుతాడా? లేదు కదా. అయితే మనం ఎవరికి చేస్తే, బీదలైన వారిని కనికరించి వారికి ఏ సహాయం చేసినప్పటికీ కూడా అది ఎవరికి చేసినట్లంటే యెహోవాకు చేసినట్లు. కాబట్టి అందుకు ప్రతిఫలము ఆయన మనకి ఇచ్చేవాడు అన్నాడు. కాబట్టి యెహోవాకు అప్పిచ్చేవారు. ఆయన ఎవరికైనా మరి ఏదైనా సహాయం చేసినప్పుడు మరి మనమే ఆయనకు లోబడి ఉంటాము, మనమే ఆయనకు అచ్చి ఉంటాము. కానీ ఆయన మనకు అచ్చి ఉండేలాగా మనం ఆయన చేసేటువంటి ఉపకారాలకు అన్నిటికంటే మించినటువంటి ఉపకారం మనం ఆయన చేయగలమా? ప్రత్యుపకారం ఏదైనా మనం ఆయనకి చేయగలమా? చేయలేం కదా. కానీ ఆయన ఏమంటాడంటే ఈ భేదవారికి చేస్తే నాకు చేసినట్లు అన్నాడు. కాబట్టి యెహోవాకు అప్పిచ్చు. ఆయన ఎవ్వరికి బాక్యపడి దేవుడు కాదండి. కాబట్టి మన నీతి క్రియలు ఏవైతే ఉంటావో వాటిని బట్టి మనకేమో కలుగుతుంది? ఫలము కలుగుతుంది అని సామెతల గ్రంథకర్త కూడా తెలియచేస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలో 34వ అధ్యాయం మనం చూస్తాం. 11వ వచనంలో నరుల క్రియలకు తగినట్లుగా, చూడండి ఎవరంట? నరుల క్రియలకు తగినట్లు మనము ఏదైతే ఈ భూలోకంలో చేస్తామో దానికి తగినట్లుగా నేనంట మనకు ఆయన ఫలము ఇస్తాడంట. మన క్రియలు చెడ్డవైతే చెడ్డ ఫలితాన్ని మనం పొందుకుంటాం. అదే మన క్రియలు మంచివైతే మంచి ఫలితాన్ని మనం పొందుకుంటాం. ఆ మంచి ఫలితానికి యేసు ప్రభువు వారు పెట్టిన పేరు నీతి ఫలము. నీతిమంతుల పునరుత్థానములో మీరేం చేయబడతారు? పాలు పంపులు పొందుకుంటారు అంటాడు అనమాట. అదే నీతి ఫలము. కాబట్టి ఈ నీతి ఫలము మనకి ఎలా దొరుకుతుంది అంటే మన నీతిమత్వాన్ని బట్టి కాదు, కానీ మనము చేసే క్రియల యొక్క ప్రతిఫలము. ఏ మంచి కార్యం మనం చేస్తున్నాం. అయితే గొప్పవారికే చేస్తారు. ఎక్కడైనా చాలా చూడండి మీరు, గొప్పవాడు వచ్చి ఉంటే గొప్పవాడే మేలు చేస్తాడు. అదే పేదవాడికి గనక ఎవడు ఏ విధమైన సహాయము చేయడు. వీడికి చేస్తే వీడు తీర్చగలడా, వీడు తిరిగి ఇవ్వగలడా, వీడికి చేసినందువల్ల నాకేంటి మేలు, ఏంటి మహిమ అనుకుంటా ఉంటాం. వానికి చేసినందువలన మాత్రమే నీకు మేలు ఉంది, వానికి చేసినందువలన మాత్రమే నీకు మహిమ ఉంది. అందుకే ప్రభువారు ఏమంటారంటే లూకాసు వార్తలో, మరి మీరు పగటి విందు చేసినా లేకపోతే రాత్రి విందు చేసినా, ఏ విందు చేసినా ఏ టైంలోనైనా కానీ మీరు చేసే ఆ విందులోనికి నీ స్నేహితులను పిలవద్దు.
నీ బంధువులను పిలవద్దు, అలాగే ధనవంతులని నీ పొరుగు వారిని పిలవద్దు. మరి ఎవరిని పిలవాలి అంటే అంగహీనులను, వస్త్రహీనులను, కుంటివారిని, గుడ్డివారిని, అలాగూ దరిద్రులను అంటాడనమాట. ఈ దరిద్రుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను అనే మాట మనం చూస్తాం ప్రియులారా. ఒకవేళ దరిద్రుడు ఆకలి కొని అవసరతలను బట్టి ఇబ్బందిలో ఉండి ఏ విధమైన సహాయము నిన్ను అడుగుతుంటే నీవు వారికి ఏ విధమైన సహాయం చేయక ముఖం దాచుకుంటూ ఉన్నావేమో. నీ పొరుగువానికి, నీ స్నేహితునికి, నీ సహోదరునికి నీ ముఖం దాచుకుంటే చేయదగిన సహాయం నీ వద్ద ఉండి కూడా నువ్వు చేయకపోతే నిశ్చయముగా నీవు దేవుని ఎరిగిన వాడవు కావు. దేవుని ప్రేమ నీలో నిలిచేది కాదు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుని వాక్య గ్రంథం మనకు తెలియచేస్తా ఉంది ప్రియులారా. మరి లూకాసు వార్తలో భక్తుడు లూకా గారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనము చేసేటువంటి ప్రతి క్రియ, ప్రతి పని దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. తన పని వలన ప్రతి వాడు కూడా సత్కరింపబడతాడు, లేకపోతే మెప్పు పొందుతాడు. కాబట్టి మనము అట్టి ధన్యకరమైనటువంటి నీతి పునరుత్థానంలో ఫలం పొందగలిగినటువంటి యోగ్యమైనటువంటి విందు, యోగ్యమైనటువంటి వినోదాన్ని, యోగ్యమైనటువంటి సత్క్రియను మనము జరిగించి ప్రభువు నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రభువారి యొక్క వాక్యానికి లోబడ్డాము, దేవుని వాక్యానుసారంగా నేను చేస్తున్నాను అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఎవరిని ముందుగా పెట్టుకోవాలి అంటే ధనవంతులను కాదు, గొప్పవారిని కాదు, మనకు తిరిగి చేయగలిగిన వారిని కాదు, కానీ మనకు తిరిగి ఏమీ చేయలేని వారికి, మన యొద్దకు వచ్చి ధైర్యంగా నిలవబడడానికి కూడా యోగ్యత లేనటువంటి వారికి, ఏ సహాయము మనకు చేయలేనటువంటి వారికి, మన సహాయార్థమై ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నారేమో అట్టి వారు దేవునికి మొరపెట్టుకుంటారు ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కనుక ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. మన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడిస్తాడు. ఒకవేళ వాని యొక్క దీన పరిస్థితిని కటాక్షించగలిగితే నీ నీతి ఫలము పరలోకంలో ప్రభువు ద్వారా దాచబడి ఉంటుంది. అందువల్లనే నీవు ధన్యుడవు. కాబట్టి ధన్యకరమైన స్థితి కలిగిన వారమయ్యండి దేవుని వాక్యానుసారమైన విధి విధానాలు కలిగి లోకంలో మన యొక్క ప్రవర్తన స్థితి ద్వారా దేవుడిచ్చండి మెప్పును పొందుకునే వారమై ఇహలోక సంబంధమైన విందు వినోదాల్లో కానీ, ఆత్మ సంబంధమైన పర సంబంధమైన విందు వినోదాల్లో కానీ మనము దేవుని వాక్యం తెలియని వారికి వాక్యం తెలియచేసేవారుగా, ఆహారం లేని వారికి ఆహారం పెట్టేవారంగా, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చేవారంగా, ఎలాగూ దేవుడు కోరుకునండి మంచి క్రియలు చేసి దేవుని నామాన్ని మహింపరిచే వారంగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వెనుకల్లో మనమందరము కూడా ఆత్మీయ ఫలములు అధికముగా కలిగిన వారమయ్యండి అనేకులను ప్రభు యొక్క సన్నిధానంలో నడిపించే వారమై ఉండాలని కొద్ది మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీరు అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా. ఇంతవరకు నీ వాక్య గ్రంథంలోని వచన భాగాల ద్వారా నైనా మేము ఎలాంటి విందు ఈ లోకంలో జరిగించవలను, ఏ విందు వలన మాకు మెప్పు కలుగుతుందో, ఏ విందు వల్ల మేము ధన్యులమయ్యో నైనా నీవిచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకోగలమో ఈ విషయాలను గురించి నైనా కొద్ది సమయంలో మాకు మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగూ ప్రభా నీ వాక్య సత్యాలను గ్రహించి నీ చిత్తముగా ప్రభా ఈ లోకంలో నెరవేర్చగలడానికి మీ పిల్లలమైన మాకందరికీ మంచి తరుణాన్ని ప్రసాదించమని వాక్య వర్తమానికుడే మా మధ్యకు వచ్చి వేసిన మహిమగలని యేసు పరిశుద్ధ నామమున ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న బిడ్డలని వారందరి కుటుంబాలకు మెండైన దీవెనలను గ్రహించి నీ మహిమకు సిద్ధపరచమని వేడుకొంచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.